అందరికీ నమస్కారం సార్. నా పేరు వెంకటయ్య, కొల్లి వెంకటయ్య నా పేరు. మాది నేటివ్ ప్లేస్ వచ్చేసి ఇప్పుడు జానారెడ్డి గారు ఊరే ఉంటారు. నల్గొండ డిస్టిక్ హాల్య అనుమల మాది సొంతూరు సారు. మా నాన్నగారు మేము చాలా పేద కుటుంబం, అంటే అంత నిరుపేద కుటుంబం అన్నట్టు. నేను 1987లో హాల్య హై స్కూల్ ఫస్ట్ మా బ్యాచ్ కంటే అక్కడ 87, 89లో ఒక బ్యాచ్, తర్వాత 87 నాది. మిర్యాలగూడ మన రామంజాచార్ సార్ అని పేరు వినే ఉంటారు, సార్కి తెలిసి ఉంటుంది మిర్యాలగూడన. ఆయన నన్ను మా నాన్నగారు చదివాలి అనే పరిస్థితిలో ఉంటే సారు నన్ను చూసి నా దత్తత తీసుకొని నన్ను చదివించాడు. సార్ ఈరోజు ఒక 2.5 years అవుతుంది సార్ చనిపోయి. చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా ఇదిగా అయిపోయారు సారు. ఆయన నన్ను ఈరోజు ఈ స్థాయిలో నేను ఇక్కడ నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చేసి ఉన్నానంటే సార్ వారి కృతజ్ఞతలు. సార్కి ఈ రకంగా మీ అందరికీ నేను సారు మనశ్శాంతి. నేను కూడా ఒక చాలా ఇబ్బందిలో ఉండేసి అందుకోసానికే నేను సారుని నిదర్శనంగా తీసుకొని నేను ఫస్ట్ చాలా కుటుంబంలో అది ఐటీఐ అయిపోయింది సార్. అక్కడ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఐటీఐ చేశాను నేను. ఐటీఐ చేసుకుంటూ ఈ హౌస్ వైఫ్ మా నాన్నగారు కూలి 4,000 జానారెడ్డి వాళ్ళ కుటుంబంలో మా నాయన ఒక పాలేరుగా ఉండేవాడు, పెద్ద జీతగాడుగా. అక్కడ సంవత్సరానికి మా నాన్నకి 4,500 రూపాయలు, సంవత్సరం మొత్తం కష్టపడితే 4,500 రూపాయలు అనే జీతం. మా అమ్మ కూలి చేసేది. మేము 5 సంతానం. నేను పెద్దోడిని, మా చిన్న బాబు, మా తమ్ముడు, ఇక బర్ల గాయడం అట్లాంటి చాలా నిరుపేద కుటుంబం అన్నట్టు. నేను అట్లా వెతుక్కుంటూ చదువుకుంటూనే నాకు ఎక్కడ లైట్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ అంటే నాకు అంతులేని ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచే. హై స్కూల్లో కూడా సార్ చెప్పంగానే, అరే వెంకట ఫ్యాన్ వస్తలేదురా, ఎవరన్నా తీసుకురా అంటే నేను ఏదో వెతికేసి ఎక్కడ చేయాలి, ఏం చేయాలని చెప్పేసి పోయేసి అడిగేవాళ్ళని. అప్పుడు చదువుకునేటప్పుడే ఒక అతన్ని, సార్ ఈ ఫ్యాన్ కనెక్షన్ ఎట్లా చేయాలంటే, ఆ రోజుల్లోనే నాకు ఒక 20 రూపాయలు ఇరాని కనెక్షన్ ఇస్తా అని చెప్పేసి ఒక అతన్ని అడిగితే, ఆ 20 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, నేను నా కాడ ఎక్కడికి లేవు కదా అని చెప్పేసి ఫ్యాన్ స్విచ్లు ఓపెన్ చేసి చూసుకుంటూ నేర్చుకుంటూ అట్లా చాలా లోతుకి వెళ్ళిపోయేవాడిని. ఏం చేయలేను. ఐటీఐ చేయడానికి కూడా నా కాడ పైసలు లేవు. మా నాన్నగారు 4,000 రూపాయలలో ఆయన ఏం నాకు ఇస్తాడని చెప్పేసి, ఇప్పుడు ఆలయ సర్పంచ్ నారాయణ గారు అని ఉంటాడు, మాజీ ఆయన, వాళ్ళ కళ్ళు దుకాణంలో పనిచేసేవాడిని నేను. స్కూల్ సండే పోయేసి కళ్ళు దుకాణంలో పనిచేసేసి ఆయన ఇచ్చిన పైసలతోటి ఖమ్మంలో అక్కడ ఐటీఐ చేసుకున్నాను. ఛార్జ్ వరకు 250 రూపాయలు తీసుకొని పోయేసి అక్కడ ఐటీఐ చేసేసి, అక్కడి నుంచి ఐటీఐ ఫీజు కట్టలేక ప్రిన్సిపాల్ గారిని అడిగేసి నేను పోయేసి అక్కడికి పోయిన తర్వాత, సార్ నేను ఏం చేయలేను సార్, నా స్టైపెండ్ వస్తే తీసుకోండి అని చెప్పేసుకుంటూ కాలేజీకి చదువుకుంటూ మళ్ళీ ఎలక్ట్రికల్ వర్క్, ఎక్కడ హౌస్ వైరింగ్ ఉంది, ఎవరితోటి పోవాలి, ఏడికి పోవాలి అని చెప్పేసి ఆలయ నుంచి బయలుదేరి వెళ్ళేసి నేను 8 నెలలు అక్కడ ఇంటికి రాకుండా పని చేసుకుంటూ ఫీజు కట్టుకుంటూ చాలా కష్టపడి వచ్చాను.